ఇటు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి వచ్చి మన అప్డేట్స్ మరి ఇప్పుడు క్రాంతి నాడు తెలుసుకుందాం. క్రాంతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టడం తర్వాత జనసేన పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బిజీగా ఉన్న జనసేనకు తెలంగాణ ఎన్నికల రూపంలో కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రచారం అలాగే వ్యూహాల్లో బిజీగా ఉండటంతో టీడీపీతో సమన్వయ భేటీల తర్వాత ఏపీలో జనసేన కార్యకలాపాలకు కొంత బ్రేక్ పడినట్టయింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తిగా ముగియడంతో ఈ రోజు నుంచి ఏపీపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు అటు జనసేన అధ్యక్షులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే ఏపీలో ఎన్నికలకు జనసేన శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు అలాగే టీడీపీతో క్షేత్రస్థాయిలో సమన్వయం మరింత పెంచుకునే విధంగా వీలుగా చేపట్టాల్సిన కార్యాచరణకి చర్చించేందుకు జనసేన విస్తృత స్థాయి సమావేశం భేటీ ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా పార్టీ నేతలు జనసేన ఉత్తర స్థాయి సమావేశ భేటీలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఈ భేటీలో ఈ కార్యాచరణకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించిన చైర్మన్ నాదెళ్ల మనోహర్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీలో కీలక నేతలందరూ కూడా ఈ భేటీకి రావాలంటూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. జనసేన విస్తృత స్థాయి భేటీకి సంబంధించి పార్టీ పిఎస్సి సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ విభాగాల చైర్మన్లు, వీర మహిళ విభాగం సంబంధించిన ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశం పైన పవన్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అటు జనసేన టీడీపీ క్షేత్రస్థాయిలో ఏ రకంగా సమన్వయంతో ముందుకెళ్లాలి, ఎలాంటి కార్యక్రమాలు సమన్వయంతో చేపట్టాలి, అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున ఇరు పార్టీలు కూడా అనేక రోజుల నుంచి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఓటర్ జాబితాలో అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓటర్ జాబితా పరిశీలనకు సంబంధించి ఏ రకంగా ఉండాలి అనే దాని తదితర అంశాలపైన ఈ రోజు ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ క్రాంతి.